नाजरीन अस्सलाम वालेकुम। IND टुडे न्यूज में आपका खैर मकदम करते हैं। आइए देखते हैं ये तफसीलात। अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहे। हमारे समाज में एक पुराना मुहावरा है कि बकरे की माँ कब तक खैर मनाएगी, लिहाजा जब जब जो होना है तब तब सो हो ही जाता है। अरसे दराज से शहर हैदराबाद के लोग बीजेपी के एक मुंह फट और मुतनाज़िया MLA राजा सिंह से तंग आए हुए थे और छुपा छुपी शायद बीजेपी भी उससे तंग आई हुई थी। लिहाजा किसी को भी कुछ करने की जरूरत नहीं पड़ी और गोशा महल के नाम नेहाद MLA राजा सिंह ने बीजेपी की इब्तिदाई रुकनियत और अपनी सीट से आज इस्तीफा दे दिया है, इस इल्जाम के साथ कि रियासत तेलंगाना में बीजेपी के असल मुद्दे गौकोशी, मॉब लिंचिंग, माहौल को तितर बितर करना वगैरह सही तौर पर रूबे अमल में नहीं लाए जा रहे हैं। हालांकि इनसे बीजेपी की नफरत आया थी जो कि एक बुरे आदमी से होनी ही चाहिए, लेकिन फिर भी आज ये अपने तौर पर ही अपने अंजाम को पहुंच गए हैं। अब सोचना यह है कि अभी तक ये खूंटे से बंधे हुए थे और इनकी नकील किसी के हाथ में थी, लेकिन अब ये आज़ाद हो गए हैं और मौसम मुसलमानों की बकर ईद का है। लिहाजा फसादी आदमियों से चौकन्ना रहना अब बहुत ज़रूरी हो गया है ताकि हैदराबाद की गंगा जमनी तहजीब और भाईचारे को किसी भी किस्म का नुकसान न पहुंचने पाए। మా లక్ష్మణ్ గారికి ఒక రిజైన్ లెటర్ ఇచ్చిన, ఎందుకంటే నేను ఫస్ట్ ఆవు అంటే నాకు తల్లి సమానం. నేను ఏదైనా మాటలు మాట్లాడితే డైరెక్ట్ మోదీ గారికి టార్గెట్ చేస్తున్నారు కొంతమంది, కాంగ్రెస్ వాళ్ళు ఉండని వేరే పార్టీలో ఉండని, మీ ఎమ్మెల్యే ఈ విధంగా చెప్పిండు, మీ ఎమ్మెల్యే ఈ విధంగా చేస్తున్నాడని. అందుకోసం నేను లక్ష్మణ్ గారికి రిజైన్ ఇచ్చిన. లక్ష్మణ్ గారు, నేను గౌరక్షణ గురించి ఈ సంవత్సరం అంటే ఎన్నో సంవత్సరం చేస్తున్నాం, కానీ ఈ సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం ఎక్కువ ఆవులనికి సంపనికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే ఎలక్షన్ వస్తుంది కదా, ఎలక్షన్ లో ఎక్కువ ఆవులు ఎద్దులు సంపిస్తే ఎక్కువ ఓట్లు వీళ్ళకి వస్తుంది, కానీ హిందువుల గురించి ఆలోచన చేస్తలేరు. అందుకోసం ఒక రిజైన్ లెటర్ ఇచ్చేసిన, ఒకవేళ నా చేతి నుంచి ఏదైనా తప్పైతే మీరు చెప్పేసారు రాసింగ్ ఆల్రెడీ రిజైన్ ఇచ్చేసిండని. అందుకని ఇదే అవుతుంది. మన తెలంగాణలో ఎక్కువ శాతం ఇక్కడ ఆవులు గాని ఎద్దులు గాని చిన్న చిన్న దొడలు గాని ఇక్కడ నుంచి కట్ చేసి కర్ణాటక పోతుంది, ముంబై పోతుంది, అన్ని ప్రతి మనకు దగ్గరున్న స్టేషన్లో ఇక్కడ నుంచి మాంసం కూడా సప్లై అవుతుంది. ఇప్పుడు బక్రీద్ లో దాదాపు 3000 ఆవులు, మంచి ఎద్దులు, చిన్న చిన్న దొడలు ఆల్రెడీ ఓల్ సీట్లో మొత్తం డంప్ చేసి పెట్టినారు. మొత్తం డంప్ చేసి పెట్టారు. దానికి ఎవరు పోయి పడుకోవాలి? మీరు పనుకున్నారా? మీరు పనుకుంటే మేము లేస్తాం. మేము 100% అక్కడ పోతాం. ఓల్ సీట్లో ఏ కోనలో కూడా ఉంటే మేము అక్కడ పోతాం. ఆ గౌరక్షణ గురించి మా ప్రాణం ఇయనికి కూడా రెడీ, ఏదైనా మేము చేయనికి రెడీ అంటున్నాను.